ఎన్నో రకాలైనటువంటి దెబ్బలు తగిలి జైల్లో ఉండడం, మరి శ్రీధర్ అప్పలరాజు గారిని కూడా రిమాండ్లో ఉంచడం, ఇది చూసి అసలు చాలా బాధగా అనిపించింది. మరి వాళ్ళ భార్యని, ఇంకొక బాబు, అమ్మగారిని చూడడానికి వచ్చాం. పరామర్శిస్తున్నప్పుడు అసలు కళ్ళ కూడా నీరు రక్తం కారుతుంది, అంత కష్టం వచ్చింది ఈ కుటుంబానికి. అయితే ముందుగా యాక్సిడెంట్లో చనిపోయినటువంటి మృతి అయినటువంటి ఆయన చనిపోయినందుకు మరి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మరి ఈ విషయాన్ని యాక్సిడెంట్గానే మనం చూస్తే బాగుంటుందేమో, యాక్సిడెంట్ని రాజకీయంగా చేస్తే చాలా తప్పుగా అనిపిస్తుంది. యావత్ ఆంధ్రదేశం కూడా మాట్లాడుకుంటున్నారు. కక్ష సాధింపు కనిపిస్తుంది, కక్ష చర్యలు కనిపిస్తున్నాయి, పగ తీర్చుకునే విషయం కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఆ డాక్టర్గా ఆ బాబు వెళ్ళిపోతున్నాడు డాక్టర్గా చదువుకోవడానికి. తను వెనక కూర్చుని ఉన్నాడు. మరి ఆ బాబుని ఫ్యాబ్రికేట్ చేసి ఆ బాబుని ఆ సన్నివేశంలో ముందున్నాడని చెప్పి ఆ బాబుని ఆ విధంగా వెనక్కి కూర్చోవడం వల్ల చాలా గాయాలయ్యాయి ఆ బాబుకి కూడా. ఆరో మరి ఈరోజు అక్కడ జైల్లో పెట్టేసి ఇంకా అనేకమైనటువంటి చిన్నపిల్లలకి ఎన్నో మనసు గాయమవుతూ ఉంటుంది. ఆ మనసు గాయమవుతున్నప్పుడు ఆ బాబుకి చుట్టూ పోలీసులు పెట్టేసి అన్ని రకాలుగా ఎన్నో రకాల తల మీద చాలా కుట్లు పడ్డాయి. అవన్నీ ఆమె తల్లిగా చాలా బాధపడుతున్నారు. అంటే మేము కూడా మాకు ఆ వయసులో చిన్నపిల్లలు అందరూ, నాకే కాదు అందరికీ ఉన్నారు పిల్లలు, అందరం కూడా బాధపడుతున్నాం. ఇది పిల్లల తాలూకు భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఈ విషయాన్ని ఒక యాక్సిడెంట్గానే ఉంటే, అంటే చట్టంని యాక్సిడెంట్ పరమైనటువంటి చట్టంగానే చూస్తే అంతా బాగుంటుంది. కానీ ఇలాగ పగ తీర్చుకునే విషయంగా, కక్ష తీర్చుకునే విషయంగా ఈ కుటుంబం పైన జరిగినటువంటి అన్యాయానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు శ్రీధర్ అప్పలరాజు గారిని కూడా వెంటనే తీసుకొని వెళ్ళి A3గా రిమాండ్లో పెట్టారంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఒక ఆయన తండ్రిగా కొడుకు ఏమైపోతాడన్న బాధతో, బెంగతో ఆ రోజు పోలీస్ స్టేషన్ బయట అప్పలరాజు గారు ఆయన వైఫ్ అలా ఉన్నారంట. అయితే ఇవన్నీ చూస్తుంటే మన భారతదేశంలో ఉండేటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో చట్టాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, పోలీస్ వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యమైపోతుంది, ఏ విధంగా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు ఒక ఫ్యామిలీని, ఇలా అని తీవ్రంగా ఖండిస్తూ మరి ఎన్నో రకాలైనటువంటి విషయాలు జరుగుతూనే ఉన్నాయి గత 2.5 సంవత్సరాలుగా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకుల మీద, వైఎస్ఆర్సీపీ ప్రముఖుల మీద, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రుల మీద, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద, వైఎస్ఆర్సీపీలో పనిచేసే కార్యకర్తల మీద మరి కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్క తీర్చుకునే విషయంలో ముందుందని మరి ఈ విషయమే మనకి ఒక ఎవిడెన్స్గా దొరికింది. మరి వాళ్ళు కొడుకున్నటువంటి డాక్టర్గా అవబోతున్నటువంటి బాబు గారిని వెంటనే న్యాయం చేకూర్చాలి, కక్ష సాధింపులు పూర్తిగా వదలాలి, వెంటనే విడుదల చేసి మరి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఈ బాధాకరమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీర్చుకోవాలని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని మనం అంత తీవ్రంగా ఖండించాలని మనసుకుంటున్నాం. ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆరో అక్కడ నుంచి 108కి కూడా ఫోన్ చేశారని చెప్పి కక్షపూరితం చర్య అసలు వాళ్ళు కూడా ప్రగాఢ సాగుతుంది. మరి కుటుంబాన్ని కూడా సామాజికంగా మరి బాధలో నెట్టకూడదు. వాళ్ళ కుటుంబాన్ని చిన్న భిన్నమైపోయింది చూస్తే చాలా కంట్లో రక్తం కాదు విషయం మాత్రం